ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ సాంస్కృతిక శోభా కార్యక్రమం నిన్న విజయవాడలోని A1 ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఎప్పుడూ లేని విధంగా శాసనసభ్యులు చాలామంది వివిధ రకాల వేషధారణలతోటి అక్కడ ఆ సాంస్కృతిక శోభా కార్యక్రమంలో మరి దర్శనమిచ్చారు, అందరినీ అలరించారు. మరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి యొక్క డైలాగులకి పడి పడి నవ్వుకున్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది. చక్కగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఆ 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా పార్టిసిపేట్ చేశారు. చక్కగా ఒకరికొకరు ఆహ్లాదకరంగా నవ్వుకున్నారు, మాట్లాడుకున్నారు, పలకరించుకున్నారు. అయితే ఇప్పుడు కూటమిలో ఎలాంటి లోకలోకలు లేవు అనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా సంతోషంగా నిన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పక్క పక్కనే కూర్చొని ఎంతోసేపు ఆనందించారు, నవ్వుకున్నారు. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత నేను ఇంత హ్యాపీగా నవ్వుకున్నానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక స్పీచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వివిధ రకాల చర్చలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ స్పీచ్లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఎందుకు దాని మీద చర్చ జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. ఇది ప్రధానమంత్రి గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరపు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు చాలా అనుభవాలు తీసుకెళ్తున్నాను. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, వారిద్దరు గౌరవ మన సుందరపు విజయ్ కుమార్ మన ఇంకో శాసనసభ్యులు ఇద్దరు చేసింది రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకంటే నేను అది గుండెల్లో నింపుకొని కారులో వెళ్ళే వరకు, ఇంట్లో పడుకుపోయే వరకు ఈరోజు అదే నవ్వుతూ ఉంటాను. ప్రతి ఒక్కరు చేసింది అంటే మనస్ఫూర్తిగా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ ఆంధ్ర, జయ భారత్, జయ హింద్. రైట్, మరి స్పీచ్ విన్నారు కదా. అంటే ప్రధానంగా ఈ స్పీచ్లో పవన్ కళ్యాణ్ గారు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా మళ్ళీ చూడాలి అని అనుకుంటున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1994, 1999 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన పరిస్థితి ఉంది. తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మద్దతుతోని 2014లో ఆయన 3వసారి ముఖ్యమంత్రి అయ్యారు. సో మరి 19లో ఓటమి చెందారు. ఎవరికి వారు విడివిడిగా పోటీ చేశారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూడా 3 పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల పెద్ద నష్టం అయితే జరిగింది. ఎందుకంటే ఈ 3 పార్టీలను అభిమానించేటువంటి అభిమానులు ఒక మైండ్ సెట్తో ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే అభిమానులు మరొక మైండ్ సెట్తో ఉంటారు. అందులో ఎలాంటి డౌటు లేదు. అయితే 2024లో మళ్ళీ ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసి 164 స్థానాలు సాధించాయి. ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి అభిమానులు సో వారి పనులు వారు చేసుకుంటూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది త్యాగం చేసినటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, వారి సీట్లు త్యాగం చేసిన వారు నామినేటెడ్ పదవులు ఆశిస్తామన్నారు. అయితే నామినేటెడ్ పదవుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు 1/3 అన్నారు, ఎన్నికల తర్వాత 20% అన్నారు. అంటే ఇప్పటికీ 10% కూడా జనసేనకి నామినేటెడ్ పదవులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ పార్టీ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. నెక్స్ట్ మరికొద్ది రోజుల్లో విడుదల ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల్లో జనసేన పార్టీకి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఈసారి పెద్ద ఎత్తున వారికి ఆ నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కుతుందనేటువంటి ఆలోచన కూడా ఉంది. సరే, ఆ ఎపిసోడ్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను
అనటంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటువంటి అభిమానులు, గుడ్డిగా ఆయన్ని ఫాలో అయ్యేటువంటి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు ఇక్కడ. ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందే జనసేనకు పవర్ షేరింగ్ ఇస్తేనే మేము పవన్ కళ్యాణ్ గారితోటి నడుస్తామంటూ కొంతమంది ఆయన వీరాభిమానులు మొండికేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సో దానికి సంబంధించి ఆయన నచ్చ చెప్పుకున్నారు, బుజ్జగించుకున్నారు అనేక బహిరంగ వేదికల్లో. ఈ ఒక్కసారికి నా మాట విని కూటమికి అందరూ ఓటు వేయండి. సో రాష్ట్రం అధోగతి పాలయ్యింది. ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి నేను చంద్రబాబు నాయుడు గారు నేను కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా అటు రాజకీయాల్లో బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనకు అండగా ఉన్నారు అని చెప్పారు, ఓట్లు వేయించారు. సో సాగిపోతూ ఉంది ప్రభుత్వం. మొన్న ఈ మధ్య ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో తెలుగుదేశం జనసేన ఒకరి మీద ఒకరు పోస్టింగ్లు పెట్టుకున్నారు. ఆ ఎపిసోడ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అపారమైనటువంటి ప్రేమ అభిమానం ఒక్కసారి ఆయన చూపిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉండొచ్చు. ఇంకా 3 సార్లు కాదు, చంద్రబాబు నాయుడు గారిని ఇంకా 6 సార్లు ముఖ్యమంత్రిగా చేయాలి అనే అభిమానం ఉండొచ్చు. కానీ అది మనసులోనే పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన ఇప్పుడు బయటపడితే జన సైనికులు నిరుత్సాహపడతారు. అంటే 15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు గారు వయసు ఆల్రెడీ 74 సంవత్సరాలు. ఇంకా 15 ఏళ్ళు అంటే దగ్గర దగ్గర 90 సంవత్సరాలకు చేరువవుతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వయసు దగ్గర దగ్గర ఇప్పుడు 53 నుంచి 54 సంవత్సరాల వరకు ఉంది ఆయన వయసు. సో 54 సంవత్సరాలు ఆయన వయసు అంటే మరో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అంటే దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ గారి వయసు అప్పుడు 70 సంవత్సరాలకు వస్తుంది. సో ఈ విధంగా రకరకాలుగా క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి జనసేనలో ఉంది. సరే, కొంతమంది ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. మరికొంతమంది ఆలోచన ఏ విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మరెవరూ తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా అవ్వాలని చెప్పేసి నేనైతే అనుకోను. సో వారి నాయకత్వంలో నేను పనిచేయను అనేటువంటి ఇండికేషన్ని జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నారు అనేటువంటి ఆలోచన కూడా మరికొంతమందిలో ఉంది. అంటే ఒక నాయకుడు మాట్లాడినటువంటి స్పీచ్లోని అర్థాన్ని పరమార్థాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అని ఉన్నారా, లేదా కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే నేను ముఖ్యమంత్రిగా పనిచేస్తాను, కొంతమంది రకరకాలుగా తెలుగుదేశానికి చెందిన కార్యకర్తలు ఆ పార్టీ నాయకులు లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయాలి, లోకేష్ గారిని ముఖ్యమంత్రిని కూడా చేయాలి, ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు గనక ఆలోచనలో ఉంటే నేను మీతో కలిసి నడవడానికి సిద్ధంగా లేను, నా పార్టీ నా కార్యకర్తలు నా అభిమానులు మీతో కలిసి సిద్ధంగా లేరు అని చెప్పేటువంటి ఇండికేషన్ అయి ఉంటుందా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అఫ్కోర్స్ ఏది ఏమైనప్పటికీ కూడా జన సైనికులైతే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగానే చూడాలి అనేటువంటి ఆలోచన వారిలో ఉంది. గత ఎన్నికల ముందే ఉంది. 2.5 సంవత్సరాలు అట్లీస్ట్ 2 సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగుంటుంది, ఇస్తేనే మేము ఓటేస్తామనేటువంటి అభిప్రాయం ఉంది. అదేవిధంగా అఫ్కోర్స్ ఇప్పుడు కాకపోయినప్పటికీ 2029లో అయినా, ఎందుకంటే 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడ్డారు 2014, 2024లో. కాబట్టి ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారు ఆ పీఠంలో కూర్చోటానికి, ఆ సీట్లో కూర్చోటానికి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించినట్టు అనుచరగణం ఉపయోగపడితే బాగుంటుంది అని జన సైనికులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంటా ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో, బలహీన వర్గాలు, బీద వర్గాలు, పేద వర్గాలు, సో వాళ్ళందరికీ ఆయన నాయకత్వం వహించి, సో ఆ వర్గాల ప్రతినిధిగా ఆయన నాయకత్వం వహించాలని చెప్పేసి కూడా వారు కోరుకుంటా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలి, 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలా అని మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి రకరకాల అర్థాలకైతే దారితీసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను, ఆ తర్వాత మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి ఫోటో పక్కన నా ఫోటో
పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను అని అనటం ఎంత తప్పుగా ఆ రోజు అందరూ అర్థం చేసుకున్నారో. ఎందుకంటే ఒక వ్యక్తి 30 ఏళ్ళు తానే ఉండాలని ఏ విధంగా కోరుకుంటారని ఎంతోమంది మాట్లాడారో, చంద్రబాబు నాయుడు గారిని కూడా వరుసగా 3 సార్లు ఆయన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవటం కూడా, అది బహిరంగంగా చెప్పటం కూడా ఆ మేరకు కరెక్ట్ కాదేమో అనేటువంటి అభిప్రాయం న్యూట్రల్ వర్గాల్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం వర్గాలు హ్యాపీగానే ఫీల్ అవుతాయి ఈ మాటలకి. జనసేన వర్గాల్లో కొంతమంది నిరుత్సాహపడినా, కొంతమంది సరే లోకేష్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఆయన సిద్ధంగా లేరు, చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తారు, ఆ తర్వాత ఈయనే ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ఆలోచనలో ఈయన మాట్లాడుతున్నారని కొంతమంది అనుకుంటారు. కానీ న్యూట్రల్ పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ఎవరైతే వర్గాలు ఉంటాయో ఆ వర్గాలన్నీ కూడా కాస్త వ్యతిరేకంగా మారేటువంటి ప్రమాదం అయితే ఉంది అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.